గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే 2026 సంవత్సరం వచ్చేస్తోంది. అయితే 2026 సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే నూతన సంవత్సరంలో అసలు ఈ ప్రమోషన్లు ఏమైనా వస్తాయా, లేకపోతే జీతాలు పెరుగుతాయా, అసలు ఏ రాశి వారికి ప్రమోషన్ వస్తుంది, లేదా ఏ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, లేదా అసలు కొత్త సంవత్సరంలో మా ఉద్యోగం నిలబడుతుందా ఊడిపోతుందా, లేదా విదేశీపరమైనటువంటి ఉద్యోగాలు ఏమైనా వస్తాయా, ఇలాంటి అనేక రకాల ఆశలతోటి ఆశయాలతోటి చాలామంది కొత్త సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఎవరికి ఎలా ఉంది, ప్రమోషన్లు కానీ, స్థాన బదిలీలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, లేదా కోరుకున్న చోటికి బదిలీలు కానీ, అధికారికి మద్దతు కానీ, ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి, లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు మారచ్చా, విదేశీ ఉద్యోగాలు ఫలిస్తాయా, ఇలాంటి అనేక రకాల ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానంగా ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశి వారికి నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందో సంపూర్తిగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో చాలా మంచి అద్భుతమైన యాక్యురేట్ విషయాలన్నీ కూడా ఉంటాయి. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అయితే ముఖ్యంగా ఉద్యోగానికి కారకుడు ఎవరు, ముఖ్యంగా కారకులు ఎవరు అంటే కనుక శని వృత్తి కారకుడు అవుతాడు. దాన్నే కర్మకారకుడు కూడా అంటూ ఉంటారు కదా. అలాంటి శని ఏ రకంగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ అభివృద్ధినిచ్చేవాడు ఎవరు, బృహస్పతి అంటే గురుడు, ఆయన ఎంత బలంగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో ఏంటంటే సడన్గా ఆటుపోట్లు, ఉద్యోగాలు పోవాలన్నా, ఉద్యోగాలు ఒక స్థాయికి వెళ్ళిపోవాలన్నా అలాంటి పరిస్థితులు ఇచ్చేటటువంటి వారు రాహుకేతువులు. వాళ్ళ యొక్క గ్రహస్థితి, ఈ గ్రహస్థితులన్నీ మనం ఆధారంగా చేసుకున్నట్లయితే ఈ గ్రహస్థితి, ఈ 4 గ్రహాలు ముఖ్యమైనటువంటి గ్రహాల ఆధారంగా గోచార ఫలితాల పరంగా ద్వాదశ రాశుల వారికి 2026 ఎలా ఉండిపోతుందో ఇప్పుడు మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రతి రాశి గురించి కూడా నేను వివరంగా చెబుతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా క్లియర్గా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక మిథున రాశి వారికి సంబంధించిన ఉద్యోగ ఫలితాలు. అయితే 2026 సంవత్సరం మిథున రాశి వారికి ఉద్యోగస్తులకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. విజయాలు ఖచ్చితంగా పొందగలుగుతారు. మీ మాట తీరుతోటి, మీ ప్రజెంటేషన్ స్కిల్స్ తోటి పై అధికారులు మెప్పించగలుగుతారు. పనిచేసే విధానంలో ఉన్నత స్థాయికి అయితే ఖచ్చితంగా వెళతారు. అలాగే మీటింగుల్లో కానీ, లేదా వ్యవహారాల్లో కానీ చాలా అద్భుతమైనటువంటి వాక్చాతుర్యాన్ని ఉపయోగించి ఉద్యోగంలో మీ స్థానాన్ని పదిలపరుచుకుంటారని చెప్పచ్చు. ముఖ్యంగా మీడియా, మార్కెటింగ్, ఐటీ, టీచింగ్ ఇలాంటి రంగాల్లో ఉన్న వారికి సువర్ణావకాశం, అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఒకేసారి 2 లేదా 3 ఆఫర్లు కూడా మీ చేతికి వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా మీ కళ ఈ సంవత్సరం నెరవేరబోతోంది. విదేశాల ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతున్నారు. అయితే సహ ఉద్యోగస్తులతో మాత్రం రహస్యాలు పంచుకోకండి. మీ విజయాన్ని చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని గోతులు తీసి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే. ఏదైనా ఉద్యోగ సంవత్సరంతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ